ప్రియమైనటువంటి 10th ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా రామాయణం నుంచి నేను ఒక 17 ఆన్సర్స్ చేశానండి. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆన్సర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్పాను. నేను ఏవేవి ఇంపార్టెంట్ ప్రతి ఆన్సర్కు చెప్పాను. అలా ఇది బాగా చదువుకోండి. మీకు రామాయణం తెలుసు కాబట్టి పెద్దగా ఒక్కసారి వినండి సరిపోతుంది. సో ఎలా 17 ఆన్సర్స్ అంటే ఇది ఫస్ట్ ఆన్సరు. 10th ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు రామాయణం ఫస్ట్ ఆన్సర్ బై పరాంకుశం టీవీ అని మీరు కొట్టేసేయండి. అట్లాగే ఫస్ట్ ఆన్సర్ ఉంది చూడండి. ఫస్ట్ ఆన్సర్ పేజ్లో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అప్ టు 17 వరకు 17 ఆన్సర్ బై పరాంకుశం టీవీ. ఇలా ఆ ఫస్ట్ ప్లేస్లో 17 నెంబర్స్ కొడితే ఆ 17 ఆన్సర్స్ వస్తాయి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో బూస్ట్ అయ్యి అందరికీ వెళ్ళిపోతుంది. దీని తర్వాత నేను కొంచెం మీతో మాట్లాడేది ఉందండి రామాయణం గురించి. మనకు తెలిసిన రామాయణం వేరు, అసలు రామాయణం వేరు. దాని గురించి నేను రామాయణ రహస్యాలని బుక్ రాస్తున్నానండి. ఉపనిషత్తులు కూడా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మనకు ఉపనిషత్తులు తెలుగు ఎట్లా ఉంటాయో అనేది ఆ ఉపనిషత్తులు కూడా చెప్తాను. సో మధ్యలో ఈ సుత్తి ఎందుకు కానీ. సో ఫస్ట్ ఆన్సర్గా ఎలా అడగచ్చు అనేది ఒక 3 క్వశ్చన్స్ తయారు చేశానండి. రామాయణాన్ని చదవడం వల్ల వ్యక్తికి కానీ సమాజానికి కానీ కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఒకటి తయారు చేశాను. రామాయణం ఎందుకు చదవాలో వ్రాయండి, ఇది సేమ్ ఆన్సరే. రామాయణం మనకు అందించే జీవిత సత్యాలు ఏమిటి, జీవిత మూల్యాలు ఏమిటి, ఏది వచ్చినా ఇదే ఆన్సర్ రాయండి. రామాయణం ఆధారంగా అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో, భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో తెలపండి, ఇదే ఆన్సర్ రాయండి. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఎలా రాయాలో చెప్తున్నాను చూడండి. జైసా క్వశ్చన్ వైసా ఆన్సర్. క్వశ్చన్ ఎలా ఉంటే అలా. ఇప్పుడు అన్నదమ్ములు అడిగాడు కదండి. అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి. ఇలా మొదలు పెట్టేయండి. రామాయణం చదవడం వలన వ్యక్తి సమాజం బాగుపడతాయి. అంటే మనిషిలో ఒక వ్యక్తిత్వం చేరుతుంది. ద క్యారెక్టర్ ఆఫ్ రామ, క్యారెక్టర్ ఆఫ్ సీత, క్యారెక్టర్ ఆఫ్ హనుమ. ఇవి 3 ఇంపార్టెంట్. నేను చెప్పాను లాస్ట్కు. ఎక్కడ చెప్పానంటే మీకు మేబీ 15, 16, 17లో ఈ క్యారెక్టర్స్ చెప్పానండి. 3 కూడా బాగా చదువుకోండి. 15, 16, 17 బాగా చదువుకోండి. రామాయణంలో నాయకులైన సీతారాముల వలె ఆదర్శంగా జీవించడం నేర్చుకుంటారు. భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలో వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహబలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి జీవితంలోని అనేక భావనలు రామాయణంలో ప్రతిబింబిస్తాయి. ఇన్ని రకాలు. వివేకంగా ఎలా ఉండాలో, ధర్మంతో ఎలా ఉండాలో. స్నేహం అంటే ఎవరిదండి? సుగ్రీవుడు. గ్రీవము అంటే మెడ, సుగ్రీవం అంటే మంచిగా మాట్లాడేవాడు అని అర్థం. ధర్మం తప్పలేదు. వినయంతో ఉండడం, పెద్దలేడి వివేకం, జీవకారుణ్యం, చెట్ల ఫలాలు తిన్నారు అంతే. ప్రకృతిని లాలన. ఆ రామాయణంలో లంకకు వెళ్ళేప్పుడు శ్రీరాముడు ఏం చేశాడంటే ఆ సీజన్ అనుకోండి, ఆ కాలంలో ఏ చెట్లకైతే పండ్లు ఎక్కువగా, అన్ని కోతులు కదండి, వానర సైన్యం కదా, ఆ రూట్లో నుంచి తీసుకొని వెళ్ళాడు.
మరి ఇంతమందికి ఆహారం ఎక్కడికి వెళ్తే తెస్తాడండి? వీళ్ళు కూడా కందమూలాలే తిన్నారు. వాళ్ళు పండ్లు పలహారాలు చెట్లకి ఇష్టం వచ్చినవి తిన్నారు. ఇది ఒక కథ కాదు, మన ఆచరించవలసిన ఉత్తమ ధర్మాలతో కూడినటువంటి గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో, చెడ్డ బుద్ధులు కలిగి ఉంటే రామునిలా ఎలా నాశనం అవుతారో రామాయణం చెప్తుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. కొంచెం గుర్తుంటే రాయండి, లేకపోతే బాధలు ఏం లేదు, మేము మార్కులు వేస్తాం. మీరు మిగతా రాసిన మార్కులు వేస్తాం. సత్యం ధర్మం మనిషి యొక్క రూపు ధరిస్తే ఆ రూపం శ్రీరామునిగా రూపుదిద్దుకుంటుంది అనే గొప్ప సూక్తిని శ్రీరాముని శత్రువైనటువంటి మారీచుని చేత వాల్మీకి పలిచాడు. సో ఇప్పుడు నేను చిన్నది వేరే సన్నివేశం చెప్తాను, ఇది రాయకండి. ఈ మారీచుని చేత ఎందుకు పలికిస్తాడంటే, సీతాపహరణం సమయంలో బంగారు లేడిగా మారాలని చెప్పేసి రావణాసురుడు మారీచుని దగ్గరికి వస్తాడు. రావణాసురునికి మారీచుడు మేనమామ, తాటకి సోదరి. తాటకి కొడుకులేని కదా అండి మారీచ సుబాహులు. అక్కడ 15 ఏళ్ళ వయసులోనే యజ్ఞరక్షణ లోపల సుబాహుని తరువాత తాటికిని చంపేస్తాడు కదండి. ఒక దెబ్బకు సముద్రంలో పడతాడు ఎవరు? మారీచుడు. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఆ మార్తెరకుండా తపస్సు చేసుకుంటూ కూర్చుండే దగ్గరికి రావణాసురుడు వెళ్ళి చెప్తే, నేను పోను రాముని దగ్గరికి, అట్లాంటి ధర్మాత్ముని దగ్గరికి నేను వెళ్ళను అంటే, నిన్ను చంపుతా అంటాడు రావణాసురుడు. మరి నీ చేతిలో చచ్చేదేందిరా, నేను ఆ శ్రీరాముని చేతిలోనే చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోతా అని మాయలేడిగా మారి బాణం దెబ్బకు చనిపోతాడు. ఇది రామాయణం అండి. సో ఇక ఇప్పటి నుంచి రాయండి. వాల్మీకి చేత చెప్పించాడు కదా, రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. సత్యధర్మ పరాక్రమ. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి కావ్యం నా భూతో నా భవిష్యతి అంటే ఇంతకుముందు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోదు. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. అందుకే రామాయణం భారతీయ జీవన విధానానికి మార్గదర్శనం అయ్యింది. సో ఇక్కడికి ఎండ్ అయిపోయిందండి. సో మీరంతా చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇంకా నేనేం చెప్పలేదండి. అయితే ఇంకొకటి, ఇప్పుడు చూడండి, ఒక క్యారెక్టర్ ఆఫ్ రాముని క్యారెక్టర్లో కూడా చెప్పానండి. అయినా కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. వాళ్ళ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉంటుంది, మనకి ఇవన్నీ చెప్పారండి. ఏదేదో చెప్తుంటారు. ఈ మధ్యన మరీ అతి ఎక్కువ అయిపోయింది మన దేవుళ్ళను విమర్శించడం, అది ఇది. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నేనున్నా, నో ప్రాబ్లం, మీరు హాయిగా చదువుకోండి, మంచి అది కాండి. ఇప్పుడు చూడండి, శ్రీరాముడు తెల్లవారితే యవ్వరాజ్యం అంటే యువరాజు కావాలి. అలాంటి వాడికి మందర పాటలు విన్నటువంటి కైక రామునికి 14 సంవత్సరాల వనవాసం, భరతునికి పట్టాభిషేకం అని చెప్తుంది. ఆ మాట విని తండ్రి కింద పడిపోతాడు దశరథుడు. ఆ దశరథుని మాట, తల్లి మాట ఇంకా భటులు తీసుకొచ్చి ఆజ్ఞగా చెప్పలేదు రామునికి. అయినా కానీ రాముడు వెంటనే ఆ కిరీటము, భుజకీర్తులు అవన్నీ తీసేసాడు, నారచీరలు కట్టేసుకున్నాడు. నారచీరలు అంటే ఏంటివండి? కాషాయ వస్త్రాలనే నారచీరలు అంటారు. ఏం అది లేదు. చాలామంది నారచీరలు అంటే ఏందో అనుకుంటారు. కాషాయ వస్త్రాలు ఉంటాయి కదండి, ఆ పూజారులు కట్టుకునే వస్త్రాలని నారచీరలు అంటారు. మీ పూజారులు తెలుసు కదండి, కాషాయం రంగు, బీజేపీ రంగు. అయితే బయలుదేరిన తర్వాత ఇప్పుడు లక్ష్మణుడు ఏం చేయాలి? అబ్బా, ఒక పాలు పోయింది, 3 పాలను మేమే 3 అన్నదమ్ములు పంచుకొని సంతోషపడాలి కదా.
ఇప్పటి వాళ్ళైతే అలాగనే సంతోషపడతారు కదా. కానీ లక్ష్మణుడు అలా చేయలే. అన్నా, చిన్నప్పటి నుంచి నేను నీతోనే తిరిగిన, చావైనా బతికైనా నీతోటే అని చెప్పేసి ఊర్మిళకు దీర్ఘ నిద్రను ప్రసాదించి, అంటే 14 సంవత్సరాలు ఆమెకు నిద్ర లేవకుండా ఉండే వరం ఇచ్చి రాముని వెంట బయలుదేరినాడు. మరి సీత అప్పుడే పాపం కొత్తగా పెళ్ళయింది సీతకి. ఆవిడ ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి రాజమహల్లో పెరిగింది రాణి. అలాంటిది తండ్రికి వెంటనే ఓ ఐఎస్డిఓ ఎస్టీడీఓ ఫోన్ చేసేసి సెల్ ఫోన్లో, ఏం నానా, వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ, అత్తగారిల్లు, నిన్ననే పెళ్ళైంది, ఇయ్యాలనే వనవాసం అంటుండ్రి, ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్, ఐ వాంట్ టు కమ్ అనందా జనక మహారాజు దగ్గరికి? కమెంట్ ఏకనందా అనలేదుగా. ఆవిడ కూడా చీనీజీ బంగారు బంగారు సింగారుల ధరించు శృంగారవతి నారచీరలోనే, ఆవిడ కూడా నారచీరలు కట్టుకుంది, బయలుదేరింది. నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు అయోధ్యనయ్యా, నువ్వు అడవిలో ఉంటే అడవిలో ఉంటా, నీతోటే ఎక్కడ. అమ్మ నాతో రాముడు వద్దని చెప్తాడు, అయినా వినదు సీత, రాముని వెంట వెళ్ళిపోతుంది. ఇంకా చూడండి, రేపు అంత పెద్ద రామునికి దశరథ మహారాజు ఏం చేస్తాడు? నన్ను జైల్లో వెయ్యి, అప్పుడు నా ఆజ్ఞ చెల్లెదు రామా, నువ్వు పట్టాభిషేకం చేసుకోమని వర్తమానం పంపించిన వినడు. అలాంటిది పని నేను చెయ్యను నాన్న, నీ ఆజ్ఞనే నాకు శిరసా వహిస్తా అని చెప్పి రాముడు వెళ్ళిపోతాడు. ప్రజలందరూ కూడా వెళ్ళిపోతారు. రాత్రికి రాత్రి, పెద్ద రాత్రి లేచి వాళ్ళకు తెలియకుండా కొంచెం దూరం ముందుకు వెళ్ళి, ఎందుకంటే అప్పుడు కాల గుర్తులు పడతాయి కదా, కొంచెం దూరం ముందుకు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసి వెళ్ళిపోతారు. తెల్లారు లేచి ప్రజలు అక్కడి వరకు వెళ్ళేసరికి వీళ్ళ పాదాల అడుగులు అక్కడి వరకే ఉంటాయి, మళ్ళీ రివర్స్ ఉండవు. అయ్యో ఎట్లా వెళ్ళారో చెప్పకుండా అని చెప్పేసి తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. వాళ్ళు వినరు, మీతోనే ఉంటామంటారు ప్రజలంతా కూడా. చూడండి, దశరథుడు తలుచుకుంటే ఏ మేడంతస్తుల మేడను కట్టించేవాడు కదా శ్రీరామునికి. కానీ రాముడు కోరుకోలేదు. కందమూలాలు తిన్నారు, పర్ణశాలలు కట్టుకున్నారు, వరిగడ్డితోటి కట్టుకున్నారు, ఎండు పుల్లలతో కట్టుకున్నారు, తాటాకులతో కట్టుకొని ఇల్లు కట్టుకొని వండుకుంటూ మునులను దర్శించుకుంటూ వారి ఆశీర్వాదాలను పొందుకుంటూ అడవిలో ప్రకృతిలో ఎంత సంతోషంగా వెళ్ళిపోయారు. ఏనాడు కూడా బాధపడలేదండి రాముడు, లక్ష్మణుడు, సీత. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళినారు వాళ్ళు. తర్వాత సీతాపహరణం జరిగిన తర్వాత రావణాసురుని మీద యుద్ధానికి వెళ్ళాలి రాముడు. రాముడు తలుచుకుంటే అయోధ్య సైన్యం మొత్తం వచ్చేదిగా, కానీ అలా కోరుకున్నాడా? కాకితోని కర్ర పంపితే సైన్యం అంతా వచ్చేది, అలా కోరుకోలేదు. అక్కడ ఉండేటువంటి వానరులే ఆయన సైన్యం. కోతులు, కొండముచ్చులు, గుడ్డేలుగులు ఇవే ఆయన సైన్యం. ఆ సైన్యంతో పెద్ద రాక్షస రాజును ఎదుర్కోవడానికి కాలినడకల బయలుదేరినాడు. సముద్రం వచ్చింది, దాని మీద పడవలు కూడా లేవు దాటడానికి. నలుడు, నీలుడు అనేటువంటి వడ్డెరలు వాళ్ళు, వడ్డెర కులస్తులు వాళ్ళు, ఇంజనీర్లు వాళ్ళు వారధి కట్టారు. అది సముద్రంపై అలాగే తేలింది. దాని మించి లంకకు వెళ్ళారు. ఇంకో విచిత్రం చెప్తానండి, మధ్యలో చెప్పాను. అడిగి వెళ్ళిన తర్వాత యుద్ధం ఇంకా మొదలు కావట్లేదు, అందరు గాబడా పడిపోతారు. 2-3 రోజులైంది. అప్పుడు బ్రాహ్మణ ఆయన కావాలి, మరి యుద్ధ ముహూర్తం పెట్టాలండి. ఆంజనేయుడు చెప్తాడు, అయ్యా ఆజ్ఞ, ఇక్కడ నుంచి ఎగిరి అయోధ్యలో దుంకి అక్కడ బాపనాయనను ఓ సంకల పంచాంగం పెట్టుకొని అడిగిరి ఈడ దుంకుతా అంటాడు. వద్దు, ఇక్కడనే బ్రాహ్మణుడు ఉన్నాడు, నా వార్తగా వెళ్ళి అంగదుడు ఎవరండి? వాలి కొడుకును పంపిస్తాడు. అంగదుణ్ణి నా మాటగా చెప్పి రావణాసురునికి నీతో యుద్ధం చేయడానికి మా రాముడు ముహూర్తం పెట్టడానికి రమ్మన్నాడు అని చెప్తాడు. ఎంత ఘోరం! తన చావుకు తానే ముహూర్తం పెట్టుకోవడానికి రావణాసురుడు వస్తాడు.
కుజకీర్తులు తీస్తాడు, అవన్నీ తీస్తాడు. కాషాయ వస్త్రాలు ధరించి సంకలో పంచాంగం పెట్టుకొని వస్తాడు. రాముడు లేచి నిలబడతాడు రావణాసురుని చేసి. ఆహా, ఎంతటి తేజస్సు రావణుంది, ఫస్ట్ టైం చూస్తాడు. ఇంతటి వాడు ఒక చిన్న తప్పు చేసి ఎంత పని చేసినాడు అని చెప్పేసి నమస్కారం పెడతాడు రాముడు. ఒక ఉన్నతాసనం అంటే రాళ్ళు రప్పలక్కడి, ఆ రాళ్ళ మీద రావణాసురుడు కూర్చుంటాడు, కింద చిన్న రాయి మీద రాముడు కూర్చుంటాడు. రాముని జాతకం చూస్తాడు. రావణ బ్రాహ్మణుడు అండి. ఇప్పుడంతా ఏమో మాట్లాడుతూ ఉన్నారు రావణాసురుడిని గురించి. రావణుడు బ్రాహ్మణుడు. రాముని జాతకం చూసి దివ్యమైనటువంటి ముహూర్తం పెడతాడు. అదే అండి, ఎవరి చావుకు వాళ్ళే ముహూర్తం పెట్టుకున్నాడని నానుడి నానుడి అంటే సామెత అండి, ఇప్పటి వరకు కూడా వచ్చింది. తన చావుకు తానే ముహూర్తం పెట్టుకొని వెళ్ళిపోతాడు రాముడు. అందరూ బంధిస్తామంటారు, వద్దు వద్దు అని చెప్పి తర్వాత లక్ష్మణుణ్ణి రావణుడి దగ్గరికి పంపిస్తాడు. లక్ష్మణుని పట్టుకుంటే అంతే కదా రావణుడు, కానీ రావణుడు లక్ష్మణుని పట్టుకోడు. నీతి చెప్తాడు. ఏమని చెప్తాడు? అందులో 4 చెప్తానండి. సారథితో అంటే డ్రైవర్ తోటి ఎప్పుడు గొడవ పెట్టుకోవద్దు, వాడు తీసుకువెళ్ళి దేనికన్నా బుద్ధి ఎత్తాడు. అలాగే వంటవాడితోటి ఎప్పుడు గొడవ పెట్టుకోడు, దేనన్నా అందులో కలుపుతాడు. తర్వాత మంత్రులతో వైరం పెట్టుకోడు, వాడు మంచి పని చెడ్డ పని చేసి ఇస్తాడు. ఆ తర్వాత ఎవరిని కూడా నమ్మకూడదు. ఇవన్నీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు చూసినందుకు. ఇంకా వీడియోలలో అక్కడక్కడ అన్ని వీడియోల్లో చెప్పానండి, అక్కడక్కడ మీకు ఇట్లాంటి రహస్యాలు చెప్తూ ఉంటాను. మీకు తెలిసింది 10 మందికి చెప్పండి. మీరు వీడియోస్ చేయండి, చదవండి. ఓకేనా డియర్ స్టూడెంట్స్? మీ అందరికీ కూడా, మీ సకుటుంబాలందరికీ కూడా ఈ తెలుగు సార్ దీవెన, మీ కుటుంబము, మీ అమ్మా నాన్నలు, మీ తాతలు తండ్రులు, మీ పరివారం అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు, సర్వస్థ సన్మంగళాని భవంతు, దీర్ఘ ఆయుష్మస్తు, దీర్ఘాయుమస్తు, ధన కనక వస్తు వాహన సమృద్ధిరస్తు, తేజోవృద్ధిరస్తు. అన్నీ మీకు ఆ భగవంతుడు సమకూర్చాలని కోరుకుంటూ మీ తెలుగు సార్ శ్రీనివాస్. జై శ్రీరామ్.